హుస్నాబాద్ శాసనసభ్యుడిగా 3వ తేదీ నాడు నన్ను గెలిపించి పంపిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి తలవంచి వినమ్రంగా నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హుస్నాబాద్ నియోజకవర్గ గౌరవ ప్రాజెక్టు మాట్లాడుతున్న అధ్యక్ష, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ కూర్చోసుకొని కడతాన్న ప్రాజెక్టు 10 సంవత్సరాల డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు అధ్యక్ష. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును సుందరీకరణలో భాగంగా మరి 18 కోట్ల నిధులు విడుదల చేసి అవి టెండర్ ప్రాసెస్ అవుతున్నాయి. మరి అదే విధంగా ఇంకా 13 కోట్లు కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. అందులో మా అమ్మాయి కూడా ఫార్మాసిస్ట్ కంపెనీగా అప్లై చేసింది. అపోలో హైదరాబాద్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ప్రత్యేకించి మా అమ్మాయికి ఒక జీవితాన్ని నిలబెట్టిన పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ తన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక విజన్ తోటి ఒకదాని వెనుక ఒకటి ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తా వస్తున్నాడు. నియోజకవర్గానికి 836 కోట్లు తీసుకొచ్చిన మన పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి తండా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను ఆనందంతో జరుపుకుందాం. గెలవడం అనేది చల్లూరు కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులందరూ కూడా చాలా ఆనందంతో సంతోషంగా ఈరోజు రూపాయలు పెంచుకోవడం జరిగింది. ఇతని గెలుపులో భాగంగా మన చల్లూరు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి ఒక 10 రోజులు 15 రోజులు ఆన్లైన్ ఓటింగ్లో మాత్రం అందరూ పాల్గొని పరోక్షంగా ప్రత్యక్షంగా ఈయన గారికి గెలిపించడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ మిత్రులు కూడా, బీజేపీ మిత్రులు కూడా చాలా మంది కూడా సహకరించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులే కాకుండా అందరూ కూడా ఇతను ఒక నిష్కల్మషమైన వ్యక్తి, అందరితో కలిసి ఉండే వ్యక్తి, అందరి ప్రేమను చూరగొన్న వ్యక్తి కాబట్టి సోహెల్ గారికి చల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన పదవీ కాలంలో మంచి ప్రోగ్రెస్ చూపిస్తూ ఇంత సేవ చేసి అందరి ప్రేమను పొందాలని కోరుకుంటూ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సోహెల్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ చల్లూరు గ్రామ యూత్ సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది. యూత్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక. ఇట్లే ఉత్సాహంగా యూత్ కాంగ్రెస్ ముందుండి కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్లో గెలిపించడానికి కూడా యూత్ కాంగ్రెస్ చాలా పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తూ, ముఖ్యంగా మన సోహెల్కి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా చల్లూరు గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే ఈ ఉత్సాహాన్ని ముందు ముందు కూడా యూత్ కాంగ్రెస్ చూపించి కాంగ్రెస్ పార్టీ పథకాలను కూడా ప్రజలకు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం.